అట్లాంటిక్ ఉద్రిక్తం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రష్యా జెండాతో వెళ్తున్న వెనిజులా చమురు నౌకతో పాటు మరో నౌకను అమెరికా బుధవారం సీజ్ చేయడంతో కలకలం రేగింది. దీనికి బ్రిటన్ సహకరించడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఈ నౌకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా చర్యపై రష్యా ఘాటుగానే స్పందించినట్టు సమాచారం. ఈ నౌకకు రక్షణగా ఒక జలాంతర్గామితో మరికొన్ని రక్షణ నౌకలు పంపేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అమెరికా ఆధీనంలోకి తీసుకున్న రష్యా జెండాతో వెళ్తున్న నౌక పేరు మ్యారినెరా, పాత పేరు బెల్లా 1 గుయానా జెండా ఉండే ఈ నౌకకు ఇటీవలే రష్యా జెండాను అమర్చారు. అయినా ఐస్లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ళ దూరంలో అమెరికా దక్షిణ కమాండ్, యూరోపియన్ కమాండ్ దీన్ని స్వాధీనం చేసుకుని దీంతోపాటు ఏ దేశపు జెండా లేని మరో నౌక సోఫియాని సీజ్ చేసే మ్యారినెరాపై హెలికాప్టర్ దిగుతున్న దృశ్యాలు టీవీలో ప్రసారమయ్యాయి. ఈ ఆపరేషన్కు అమెరికా, బ్రిటన్లు భారీ ఎత్తున బలగాలు, యుద్ధ విమానాలు రంగంలోకి దించడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం కిందకి మారుతోంది. హెలికాప్టర్ను వినియోగించి హెలికాప్టర్ నుండి అమెరికన్ మెరీన్లు సైనిక సిబ్బంది నౌకపై దిగి అందులోని సిబ్బందిని అదుపులో తీసుకున్నారు. దాన్ని అమెరికా దక్షిణ వైపుకు మళ్లించారు. నిజానికి ఈ నౌకకు రక్షణగా రష్యా కొన్ని రోజుల కిందట నౌకాదళాన్ని పంపినట్టు సమాచారం. అమెరికా బుధవారం దాడి చేసే సమయానికి రష్యా దళం అక్కడికి సమీపంలోనే ఉన్నట్టు సమాచారం. అయినా అమెరికా బలగాలు సమర్థంగా తమ ఆపరేషన్ పూర్తి చేసే ఈ నౌకపై 2024లోనే అమెరికా ఆంక్షలు విధించింది. ఇది లెబనాన్లోని ఇరాన్ మద్దతున్న హెజ్బుల్లా మిలిటెంట్లకు ఆయుధాలను సరఫరా చేస్తుందని అప్పట్లో అమెరికా ఆరోపించింది. ఈ 2 నౌకలు రష్యా, ఇరాన్, వెనిజులా నుంచి ఆసియాలోని వినియోగ దేశాలకు చమురును సరఫరా చేస్తున్నాయి. అమెరికా అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రి క్రిస్టీ నోయం తెలిపారు. వాస్తవానికి మ్యారినెరా నౌక తొలుత బెల్లా 1 పేరుతో డిసెంబర్ 15వ తేదీన కరేబియన్ వైపు ప్రయాణించింది. అకస్మాత్తుగా అది ఉత్తరం వైపు తిరిగి ఐరోపా దిశగా ప్రయాణాన్ని ప్రారంభించింది. దీన్ని స్వాధీనం చేసుకోవడానికి అమెరికా డిసెంబర్లోనే సన్నాహాలు చేసింది. దీంతో ప్రమాదాన్ని గుర్తించి గుయానా జెండా తీసేసి రష్యా జెండాను తగిలించింది. అది వెనిజులా వైపు వెళ్తుండగా డిసెంబర్లోనే స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నించింది. U-28A అమెరికా ప్రత్యేక ఆపరేషన్స్ విమానాలు బుధవారం స్కాట్లాండ్లోని జాన్ ఓ గ్రోట్స్ విమానాశ్రయంలో దిగాయి. జలాంతర్గాములను వేటాడే విమానాలు, ఇంధనం నింపే KC-135 విమానాలు ఐస్లాండ్ వైపు ప్రయాణించే ఇవన్నీ నౌకను సీజ్ చేసే ఆపరేషన్లో పాల్గొన్నాయి. నౌక చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆందోళన చెందుతున్నామని, పరిస్థితులు గమనిస్తున్నామని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం మా నౌక అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తోంది. ఉత్తర అట్లాంటిక్లో అది ఉంది. దానికి రష్యా ఫెడరేషన్ జెండా ఉంది. అంతర్జాతీయ నౌకాయాన చట్ట నిబంధనలన్నీ పాటిస్తోందని వివరించింది. సీజ్ చేసిన వెంటనే రష్యా రవాణా శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 1982 నాటి ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్లో చేసిన సముద్ర చట్ట ప్రకారం మరో దేశానికి చెందిన నౌకలు సీజ్ చేసే అధికారం ఏ దేశానికి లేదని స్పష్టం చేసింది. నౌకలోని ఇబ్బంది పెట్టద్దని డిమాండ్ చేసింది. వాళ్ళ హక్కుని కాపాడాలని కోరింది. అమెరికాకు 4000 కిలోమీటర్ల దూరంలో నౌక ప్రయాణిస్తోందని, గత కొన్ని రోజులుగా అమెరికా తీర ప్రాంత రక్షణ దళం దీన్ని అనుసరిస్తోందని రష్యా పేర్కొంది. రష్యా జెండాతో వెళ్తున్న వెనిజులా నౌకను సీజ్ చేయడంలో అమెరికాకు సహకరించామని బ్రిటన్ వెల్లడించింది. యూకే సైనిక దళాలు ముందస్తు ప్రణాళిక సాయాన్ని అందించాయి. ఐస్లాండ్, గ్రీన్లాండ్ మధ్య మ్యారినెరా నౌకను అడ్డుకోవడానికి సహకరించాం అని బ్రిటన్ తెలిపింది. అమెరికా విజయవంతంగా నౌకను సీజ్ చేయడానికి మద్దతు ఇవ్వడంలో మా పరిధానాన్ని నిరూపించుకున్నాం. ఇది ఆంక్షలపై అంతర్జాతీయ ప్రయత్నాలకు మచ్చుతునకని రక్షణ మంత్రి జాన్ హీలే వివరించారు. ఈ నౌక ద్వారా రష్యా, ఇరాన్ సంయుక్తంగా ఆంక్షలను తోసిరాజని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని తెలిపారన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు.